ఇట్లా సైడ్కి వచ్చి చల్లాలి కొన్ని రాలే ముందర రాలే ఇట్లా కాకుండా ఇట్లా పైకి அடுத்து స్వాగతం సుస్వాగతం అధినేత శ్రీకృష్ణ చౌదరి అన్నకు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం ఓకే clap ఇదేమి లేట్ మేము అనుకోం చాలా ఇన్ టైంలోనే మాకు వచ్చినట్టు చాలా హ్యాపీగా ఉంది ఎక్కడ ఎప్పుడు మిస్ కాలేదు మంచి ఫుడ్ ఖరీదైన అలాగే మా మేడం డాక్టర్ గారు మేడం మీరు అట్లా ప్రజెంట్ కొంతమంది పెద్దల చదువు వల్ల ఆయన అనుసంధానంతో మా డాక్టర్ గారు ప్రతిసారి అడిగేవాళ్ళు ప్రవీణ్ అన్న మా అన్నతో మాకు పరిచయం చేయించండి, ప్రవీణ్ అన్న శ్రీకృష్ణతో పరిచయం చేయించండి అని. ఏ రోజైతే పరిచయం చేయించాడో ఆ రోజే మా ఆసుపత్రి దశ కొద్దిగా మారినట్లే మాకు అనిపించింది. బాగా సమ్మర్ టైంలో చాలా మంది గర్భవతులు బాలింతులు సేపు కొంతమంది అనారోగ్యంతో వచ్చి కూర్చుండేవాళ్ళు. ఆ ఎండాకాలంలో ఈ మధ్యప్రదేశ్లో కూర్చోవాలంటే అంత అనుకూలంగా ఉండేది కాదు. కానీ ఆయన దయ వల్ల చాలా మంది గర్భవతులు ఎండలో కూర్చోకోకుండా ఈ చల్లటి ప్రదేశంలో ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఒక 60-70 మంది బాలింతులు ఇక్కడ కూర్చొని భోజనం చేయడానికి, అదే టైంలో ఆయన ప్రతి నెల 60-70 మంది కానీ వాళ్ళతో పాటు వచ్చిన అటెండర్స్ కానీ మంచి భోజనాలు
ఆకుకూరలు, కూరగాయలు, దాంట్లో స్నాక్స్, మంచి ఆహారం ఇస్తున్నారు. ఆయనకు మా ఆసుపత్రి తరఫున ఆ గర్భవతులు ఒక మంచి బిడ్డను కని ఆయన చదువు వల్ల ఈ దేశానికి ఉపయోగపడే ఒక మంచి బిడ్డ తయారైనా కానీ ఆ పుణ్యమంతా ఆ శివకృష్ణ ట్రస్ట్ చైర్మన్ గారు మేము ఆయనకి ఎంతో ఉపకారం. ఆయన మాటే మాకు వేదము. అందుకే ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా ఆసుపత్రి తరఫున, మా డాక్టర్ గారి తరఫున అందరికీ అందరికీ నమస్కారం. ఇంతకుముందు ఒక సామెత ఉండేది, అది కొటేషన్ అన్నట్టు. ఎందరో వాళ్ళ లైఫ్ గోల్ అనేది ఒకటి ఉంటుంది. అది మరి వాళ్ళకు దేవుడు అదేదో చుక్క పైన చుక్క ఇచ్చినట్టు, చుక్క నుండి వచ్చినట్టు ఇస్తారో ఏంటో కానీ సేవకే పుట్టినా మేము అన్నట్టు ఉంటారు అందరూ. అందులో ఒకరు మన శివకృష్ణ సార్. ఈయన అంటే అందరికీ తెలిసిందే, మే 2, 1924 అప్పట్లో ఏదో ఇంతకుముందు ఏదో యేసు ప్రభు కదా పుట్టినట్టు చుక్క నుంచి వచ్చినట్టు ఈయన వచ్చేసాడు. అది ఏంటంటే నార్పల మండలానికి ఒక గర్వకారణం అన్నట్టు. బొందలవాడ గ్రామంలో ఈయన జన్మించినాడు. తల్లి రమాదేవి గారు, తండ్రి సూర్యనారాయణ గారు. తల్లి ఇప్పుడు ఉంటే ఎంతో సంతోషపడిను. ఇప్పుడు బాగా ఉంది సార్. సార్ చాలా ఏమైనా అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ పెద్దది అయినా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఎన్నో కష్టాలు ఎదుర్కొనే ఉంటారు. కాబట్టి ఈరోజు ఇది తెలుసుకొని ఆ కష్టాలు ఎవరికి ఉండకూడదు అనేసి మనం ఆ కష్టాలు ఎవరికి రాకూడదు అనేసి నేను అనుకున్నాను. ఎక్కడంటే అది ఇప్పుడు కాదనేసి నేను విన్నాను. బీటెక్లో అది చదువుకునేప్పటి నుంచే నా మనసులో గట్టిగా ఉన్నది అని. కానీ నాకు తెలిసి ఏంటంటే ఎప్పటి నుండి అంటే కోవిడ్ అప్పుడు నేను విన్నాను సార్. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కోవిడ్లో అప్పుడు నేను పనిచేసేవాడిని. అప్పుడు విన్నాను అక్కడ నార్పల్లో ఒక ఆయన వివత్సంగా చేస్తున్నారట అని. నా పేరు విన్నాను కానీ మనిషిని ఎప్పుడు చూడలేదు. అప్పుడు చూడలే. నేను ఇక్కడ వచ్చింది 2.5 సంవత్సరం అయింది కానీ నేను చూడడం ఇది 3వ చూడటం సార్. యూఎస్లో కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కోవిడ్లో ఏంటి అది అందరికీ తెలిసిన విషయమే. అది కోవిడ్లో ఈయన చేసిన అది ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా, అలా ఈయన చేసినది మాత్రం నేను వింటే ఆశ్చర్యపోయింది. మా అక్క పెళ్లి చేసినప్పుడు కూడా నాకు ఆ కష్టం తెలుసు. వంట చేయడం ఏంటి, అది చేయడం ఏంటి అని. ఎంత పక్కన మనకు సపోర్ట్ ఉన్నా కూడా మోరల్గా ఒకటి స్పార్క్ ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. అది చెప్పాలంటే ఒక బుక్కే అవుతుందో ఏంటో. నార్మల్ బస్ స్టాండ్లో చలివేంద్రం ఇవ్వడం ఏంటి, స్కూల్కి ఇది వాటర్ ప్లాంట్ ఇవ్వడం ఏంటి, 30 మంది పిల్లలకి చదివిస్తున్నారంట. నాకు అది విన్నప్పుడు మాత్రం నా కొడుకు 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లగాని ఒక ప్రైవేట్ స్కూల్లో నేను చదివించేకి నా తలపడంతో కొత్తాను. కానీ 35 మందిని చదివిస్తున్నారు. అది చదివించడం అది పక్కన పెడితే మరి ఎంట్రన్స్ గురుకులము ఎంజేపీ అనేది రెసిడెన్షియల్ స్కూల్కి కోచింగ్ ఇస్తున్నారు. ఎక్కడ నుంచి అది మనకు ఎక్కడి నుంచి వస్తున్నదో ఏంటో కానీ నువ్వు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అన్న ఈ కాలంలో ఈయన ఇంత చేస్తుండడం అనేది అందరికీ ఒక ఏమంటారు ఆశ్చర్యం కూడా కాదు. అది కుళ్ళుకుంటారు అనుకుంటా. అది ఇది కాకుండా ఇంకా చాలా ఏమంటారు ఒక గవర్నమెంట్ నడిపిస్తున్నంత ఇదిగా చేస్తున్నారు. అది రకరకాల ప్రోగ్రామ్ పేర్లు కూడా నేను కొన్ని విన్నాను సార్. విద్యా వైద్యానికి కూడా ఈయన పేర్లు పెట్టి జరిపిస్తున్నారు. అది చాలా సంతోషకరమైనది. ఎవరైనా అడిగితే ఇస్తారు. సార్ వచ్చి ఒక రోజు వచ్చి ఉన్నారు, భోజనాలు ఎలా ఉన్నాయి అని అనేసి ఇది ఒకసారి చూస్తున్నారు. దీని ఏమైనా వాడుకోవచ్చా అన్నారు. సార్ ఇదేమైనా చేయొచ్చేమో సార్ ఇట్లా అని చెప్తే వెంటనే పాపం చేసేస్తున్నారు సార్. పాపం కాదు మా మీద సార్ పాపం చూపించారు. థ్యాంక్ యూ సార్. అది ఆ విషయానికి మాత్రం చాలా ఇది చూసి సార్ అరే ఇది కొద్దిగా చీకటిగా ఉంది కదా, ఫ్యాన్లు లైట్లు వేసేద్దాం అనేసి అప్పుడే బిల్ కూడా పాస్ చేసేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది కాకుండా ఇంకో విషయం మొన్న ఇంకోటి నాకు తెలుసున్నది. సార్ ఇంకో విషయం తెలుసున్నది ఏంటంటే బస్ షెల్టర్ కూడా ఇస్తాము అనేసి మీరు వినతి పత్రం ఇచ్చున్నారట సార్. థ్యాంక్ యూ సార్. అది అనమాట. ఎందుకంటే కొంతమంది తెలుసుంటుంది, కొంతమంది తెలియదు, కానీ చాలా థ్యాంక్ యూ సార్. అది సార్.
థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అండి హలో సార్, మా డాక్టర్ గారు కొంత సమాచారం ఎక్కడో సేకరించి అన్న సార్ గారి నుంచి చెప్పారు, ధన్యవాదాలు. అలాగే అన్న శివకృష్ణ ట్రస్ట్ అధినేత గారు మాకు ఏదైనా వచ్చిన సందేశం ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, హాస్పిటల్ సార్కి, మేడంకి, సిబ్బంది అందరికీ నమస్కారం. చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు ఆశీర్వదించడానికి. చాలామంది యూత్ ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ కూడా వచ్చినారు. అందరికీ నమస్కారం. శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ మేము ఆల్మోస్ట్ 8 to 10 years అయింది అనుకుంటాను. అన్అఫిషియల్గా ఆల్మోస్ట్ 14-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ప్రోగ్రామ్స్. బట్ అఫీషియల్గా ట్రస్ట్ ఒకటి స్థాపించి 8 సంవత్సరాలు అనుకుంటే 8-9 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లతో సంబంధం లేకుండా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఎట్లొచ్చినా ఏ సపోర్ట్ తీసుకోకుండా మా సొంత నిధులతో మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. కరోనాలో కానీ మాకు మెయిన్ ఏంటంటే నేమ్ వచ్చింది కరోనాలో, బాగా వచ్చింది. కరోనాలో ఆల్మోస్ట్ 200-300 మందికి పర్ డే 200 రోజులు 150-200 రోజుల దాకా భోజనం పెట్టినాము కరోనా టైంలో. మన కరోనా టైంలో చేసిన దాంట్లో మన టీం చాలా పని చేసినారు. మెయిన్ యూత్, నార్పల యూత్ ఉన్నారు. ప్రవీణ్, మన నరసాపురం యూత్, జగదీష్, మెయిన్ మన అన్న రంగా అన్న వాళ్ళు ఉన్నారు, రంగారాము అన్న, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పాపం వాళ్ళు ఫ్రీగా భోజనం చేసి పెట్టినారు. మేము రైస్ ఇస్తే వాళ్ళే భోజనం చేసి హోటల్ అసలు వాళ్ళు ₹1 తీసుకోకుండా వాళ్ళే చేసినారు. మా బొందలవాడ యూత్ కానీ అసలు చాలా బాగా చేసినారు. చాలామంది అంటుంటారు లైక్ యూత్ తలుచుకుంటే ఏమైనా చేస్తారని. అసలు వీళ్ళంతా భోజనం చేసుకొని వెళ్ళి వాళ్ళకి ఇండ్ల దగ్గరే మొత్తం భోజనం అంతా సప్లై చేసి వచ్చారనమాట మన చాలామంది యూత్. వాళ్ళని రియల్గా అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. నేను చేసింది ఏంటంటే కరోనా టైంలో నేను ఒక ఫైనాన్షియల్గా పెట్టుకున్న తప్పితే కష్టమంతా వాళ్ళే అనమాట. వాళ్ళు ఎంతో నేమ్ తీసుకొచ్చినారు నాకు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. సో తర్వాత అదేగాక మేము పిల్లల్ని చదివిస్తున్నాము. ఒక 25-30 మంది పిల్లల్ని చదివిస్తున్నాము. కోచింగ్స్ ఇస్తున్నాము. లాస్ట్ 2 years కోచింగ్ ఇచ్చినాము. ఆల్మోస్ట్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ప్రవీణ్? ఇయర్ 25 లాస్ట్ ఇయర్ టోటల్గా 35 మెంబర్స్కి మన ట్రస్ట్ నుంచి నవోదయ అట్లా డిఫరెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకి సీట్లు వచ్చాయి. ఇదే కాదు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇంకా ఒక గుడ్ థింగ్ ఏంటంటే మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకునే పరిస్థితికి తీసుకొచ్చినాం. మమ్మల్ని చూసి మేము స్కూళ్ళలో చదివిస్తా అంటే వేరే వాళ్ళు కూడా చదివించే పరిస్థితికి తీసుకొచ్చినాం. ఇది మంచి పరిణామం కదా. మేము అభినందిస్తాం ఎవరు చేసినా మంచి పని. మనల్ని అనుసరించే స్థాయికి వచ్చిందనమాట నార్పల. సో మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా చేసే పరిస్థితికి తీసుకొచ్చినాం. ఆ రోజు కరోనా టైంలో కానీ ఈరోజు స్కూల్స్ కానీ చాలామంది చేసే పరిస్థితి వచ్చింది. ఇదే కాదు చాలామందికి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేస్తూ ఉన్నాము. ఏదైనా ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలా చేసుకుంటూ వచ్చాము. ఇక నార్పల పప్పూరులో భోజనాలు నాకు తెలిసి ఒక్కరోజు కూడా మిస్ కాలేదు. భోజనాలు గర్భవతులు వచ్చిన టైము ఒక్కరోజు కూడా మేము మిస్ చేయకుండా చేసాం సార్, ఒక్కరోజు కూడా. దానికి మెయిన్ ఏంటంటే మా బొందలేడు యూత్ పెద్దన్న కానీ మన పిల్లలంతా ఉన్నారు, బొందలేడు రాజు కానీ వీళ్ళంతా, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఇంతవరకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయింది నిర్విరామకంగా చేస్తున్నారు అనమాట. పాపం వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని భోజనాలు అంటే టించర్గా వచ్చి వాళ్ళ భోజనాలు తీసుకొచ్చి పెట్టిపోతున్నారు. ఎక్కడున్నారు పెద్దన్న వాళ్ళు. సో మా ఊరి యూత్. సో ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఇంకా చేస్తాం, ఇంకా ముందు చేస్తాం. ఇంకా నేను కూడా ఇంకొకటి కూడా చెప్పున్నా. సో పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఫ్రీగా ఒక బిల్డింగే కట్టి, ఒక ఆఫీస్ కట్టి కంటిన్యూగా 365 రోజులు గ్రూప్స్ ట్రైనింగ్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఇలాంటివి కూడా త్వరలో చేయబోతున్నా. ఆల్మోస్ట్ జూన్ జూలైకి అంతా ఓపెన్ స్టార్ట్ చేస్తాము. ఒక నెలలో స్టార్ట్ చేసి జూన్ జూలైకి అంతా ఓపెన్ చేసి మన నార్పల్ యూత్కి ఏది అవసరమో ఆ కోచింగ్లు కానీ ట్రైనింగ్లు కానీ అవన్నీ ఇక్కడ నుంచే నేను అరేంజ్ చేస్తాను డెఫినెట్గా మన యూత్కి అంతా. సో మెయిన్ ఏంటంటే మన చారిటబుల్ ట్రస్ట్ ఏమైందంటే
ఈ చదువుకునే పిల్లలకు కానీ రైట్ గైడెన్స్, రైట్ కోచింగ్, చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఎలా రావాలి, వీటి మీద మెయిన్ ఫోకస్ చేస్తూ కొంచెం వైద్యపరంగా కూడా ఏదైనా అవసరమైతే మా సహాయ సహకారాలు చేసుకుంటూ మేము ముందుకెళ్తా ఉన్నాము. ఏదైనా ఉంటే తీసుకురండి, ఏదైనా సమస్య ఉన్నా పెద్దవాళ్ళకి అదే చెప్తున్నాను. చాలా మంది అనుకుంటుంటారు శివకృష్ణ అంటే అంతా ఏదో పిల్లలు వేసుకొని తిరుగుతాడు ఇంకోటి అని. సో ఇంతవరకు నేను ఏదైతే చేసినానో యూత్ సహకారంతోనే చేసిన. పిల్లలు అంటే ఏమి ఊరికనే ఇదేం కాదు, పాపం వాళ్ళు ప్రతి ఒక్కరూ కష్టపడే వాళ్ళే. యూత్ సహకారంతో చేసినాను. పెద్దవాళ్ళు కూడా మీకు ఏదైనా ఉంటే, మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి, డెఫినెట్గా తీసుకుంటాం. పలాంటి చేసి చూపించిన అంటే ఖచ్చితంగా తీసుకుంటాం. మా గైడెన్స్ చేయండి. పెద్దవాళ్ళందరికీ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. పలాంటి బాగుంటుంది, ఇది చెయ్యి, 10 మందికి ఉపయోగపడుతుందంటే చేస్తాము. ఇంకా 10 మందిని తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వచ్చినారు 10-15 మంది. వాళ్ళ సహకారం కూడా తీసుకొచ్చి నా బలం సరిపోకపోతే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. పెద్దవాళ్ళు కూడా మీరు మాకు ఖచ్చితంగా గైడెన్స్ ఇవ్వండి, తీసుకుంటాం, 100% తీసుకుంటాం. మాకు చెప్పండి ఇట్లా ఉండాలి, ఏదైనా రాంగ్ ఉన్నా రైట్ ఉన్నా చెప్పి మాకు అందరికీ గైడ్ చేయండి, తీసుకుంటాము. ఇలా ముందుకెళ్ళాలనుకుంటా ఉన్నాము. సో ప్రతి ఒక్కరూ సహకరించండి, ప్రతి ఒక్కరు ఏదైనా ఉంటే గైడెన్స్ ఇవ్వండి. మనము యంగ్స్టర్స్తో కానీ అందరితో కోఆర్డినేట్ చేసి చేద్దాం. మన నార్పల బాగుండాలనేది తప్పితే, ఇప్పుడు నేను ఎన్ఆర్ఐ, నేనేడో అమెరికాలో ఉంటా, నాకేమి ఇప్పుడు ఒకవేళ చాలామంది అనుకోవచ్చు ఏదో రాజకీయాల కోసం చేస్తున్నాడు ఇంకోటి అని. సారీ టు టాక్ దీస్ థింగ్స్, బట్ మన సేవకి దానికి సంబంధం లేదనమాట. సేవే, రాజకీయమే, అర్థమైంది. సో ఎందుకంటే లాస్ట్ 8 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మనం సేవ, దీనికి దానికి సంబంధమే లేదు. ఇది ఇలాగే జరుగుతుంది, అది అలాగే జరుగుతుంది. అది ప్యాషనే, సేవే. ఏది చూజ్ చేసుకుంటామంటే కూడా సేవే చూజ్ చేసుకుంటాను నేను. మాకు సోషల్ సర్వీసే ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఈరోజుకి ఇంత కారణం కూడా సోషల్ సర్వీసే. మన కష్టాల్లో ఉండి చూసినాం కాబట్టి మనం ముందరికి వచ్చి ఇలా మేమంతకు మేమే రెస్పాండ్ అయ్యి చాలా విషయాలు చేస్తూ ఉన్నాము. సో అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి, సహకరించిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఏదైనా ఉన్నా నా దృష్టికి తీసుకురండి, చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా అమూల్యమైన సందేశం ఇచ్చారు. యూత్కు ఇంకా ఇన్వాల్వ్ చేసుకొని పెద్దలకి ఏం కావాలా, పిల్లలకి ఏం కావాలా, నార్పల మండలానికి ఏం కావాలా చెప్పకనే చెప్తున్నారు. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీ పర్మిషన్తో చిన్న ఒక రిక్వెస్ట్. పెద్దలు కొంతమంది మాట్లాడతారంటే ముందు తెలియలే, చెప్పలేదు మాకు. మీ పర్మిషన్తో ఓకే, థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడుతున్నా, అది ఒక ప్రపోజల్ వచ్చింది కాబట్టి ఓకే. చైర్ ఇస్తాను మాట్లాడతాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసులు, మాజీ సర్పంచ్, చామలూరు గ్రామం. మాది మానవ సేవే మాధవ సేవ అని పూర్వం పెద్దవాళ్ళు అన్నారు. ఆ నానుడి ఇప్పుడు అక్షరాల యువకుడు, విద్యావంతుడు శివకృష్ణ చౌదరి గారు నిరూపించారు. గత దాదాపు ఇప్పుడు ఆయన అన్నట్లు ఒక 7-8 సంవత్సరాల నుంచి కూడా స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతూ ఎంతోమంది అభాగ్యులకు, గర్భిణీ స్త్రీలైతేనేమి, కొంతమంది వైద్య చికిత్స కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నా కానీ వారికి కూడా ఆయన పరిధిలో చేతనైనంత ఆర్థిక సహాయాలు కూడా చేసుకుంటూ వచ్చారు. ఇందాక అన్నాడు ఆయన, రాజకీయం వేరు, సేవ వేరు అని. సేవనే ఎన్నోసార్లు కూడా ఆయన సేవకే ప్రిఫరెన్స్ ఇచ్చారు, కానీ రాజకీయం అనేది ఆయన కొన్నే జాబ్ అనగదు, కానీ అది పార్ట్ టైం జాబ్. అంటే రాజకీయంలో కూడా ఒక గుర్తింపు అనేది ఉంటే వాటి ద్వారా మనం సేవ చేయొచ్చు అనే ఇది అది కంపల్సరీ అవసరమే. కాబట్టి ఆయన కూడా రాజకీయ రంగం ఎంచుకోవడంలో తప్పులేదు. ముఖ్యంగా ఈరోజు అమ్మగారు రమాదేవి గారు అన్నట్లు, ఇందాక డాక్టర్ గారు అన్నారు, అక్కడ కూడా ఈయన కూడా మాకు బాగా పాత స్నేహితుడు, చామలూరు గ్రామంలో కూడా పనిచేశాడు, చాలా మంచి పేరు ఉంది. అక్కలప్ప కూడా హెల్త్ పరంగా కూడా చాలా అందరికీ ఒక అందుబాటులో ఉండే వ్యక్తేను. ఈరోజు ఆమె ఉండింటే కూడా ఈరోజు ఎంతో సంతోషపడేది. ఎందుకంటే ప్రతి నెల 9వ తారీఖు అనుకుంటా గర్భవతులకు, ఇక్కడికి వచ్చే బాధితులకు, ఇతర పేషెంట్లకు కానీ, ఇక్కడ కానీ పప్పూరు హాస్పిటల్ కానీ గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా మంచి పౌష్టికాహారం అందిస్తూ ఎంతోమంది తల్లులకు కడుపు
నింపిన ఘనత మన శివకృష్ణ చౌదరి గారిది. ఈయన భవిష్యత్తులో కూడా అసలు ఇప్పుడు ఎవరు అనుకుంటామండి, ప్రతి రూపాయి కూడా భార్యాభర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే కూడా వాళ్ళ తల్లికో తండ్రికో పెన్షన్ కావాలని ఆశపడే తల్లిదండ్రులు ఉండే ఈ కాలంలో ఆయన స్వచ్ఛందంగా ఈరోజు కష్టపడుకుంటూ ఆయన ఏదో ఎక్కడి నుంచో తాతల కాలమో తరాల కాలం నుంచి వచ్చిండే డబ్బులు కాదు ఇవి. ఆయన రేంబౌల్లో కష్టపడి ప్రతి ఒక్క రూపాయిలో కూడా 20 పైసలు కానీ 30 పైసలు కానీ ఈ వంతును కూడా ఆయన షేర్ చేసి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతూ ఇంతమందికి ఆయన ఉపాధి కల్పించడం జరిగింది అని అంటే ఇది భవిష్యత్తులో కూడా ఆయనకు మీలాంటి ఇక్కడికి వచ్చిన పెద్దల దీవెన, యువకుల ప్రోత్సాహము, ప్రకృతి అంతా సహకరించి ఆయనకు ఆరోగ్యాలు భవిష్యత్తులో ఇచ్చి మరింత మెరుగైన సేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సీనియర్స్ కదా మీరు, చాలా విషయాలు తెలిసింటే వాళ్ళ గురించి చక్కగా మాట్లాడారు. మరొకరు ఎవరైనా మాట్లాడగలుగుతారా? బలవంతు ముద్దు మీరు ఎవరైనా మాట్లాడగలిగితే ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అందరూ పెద్దలు మాట్లాడారు, ఇంకా ఎవరైనా ఉన్నా కానీ మాట్లాడడానికి ఇబ్బంది లేదు. మాట్లాడతారు ఎవరైనా? ఎవరు లేదు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మాట్లాడుతున్నాను సార్, మీరు చేసిన సహాయం మరొకసారి మరవలేకపోతున్నాను. మీరు ఇలాగే దీర్ఘకాలికంగా చాలామందికి మంచి నైపుణ్యతతో కూడిన కొన్ని స్కిల్స్ ఇస్తే కన్నా సాఫ్ట్వేర్ రంగంలో మన పిల్లలు చాలామంది వెనుకబడి ఉన్నారు. అంటే నా పర్సనల్ రిక్వెస్ట్ అది. ఈ యూత్ చాలామంది ఈ రోజుల్లో ఉద్యోగాలు లేక బజారులో పడుతున్నారు, వాళ్ళకు మంచి చేయూతనిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మాకు ఇంత చేసిన మాతో సహకరిన ప్రవీణ్ అన్న ఓగిస్తే ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడండి. అందరికీ నమస్కారం. నా పేరు నాగభూషణ. గత 30 సంవత్సరాలుగా నేను కూడా సేవా కార్యక్రమాల్లో నాగపూర్ మండలంలో పనిచేస్తున్నాను. సేవ అనేది వాళ్ళ మనసులో నుంచి పుడితేనే జరుగుతుంది. ఉదాహరణకు రోడ్డు కొలతలు ఎత్తుతున్నారు, సున్నం పోసుకుంటా ఒక కట్టి రోడ్డు కట్టబడి సున్నం పోసే ఆయన కట్టి తీసేస్తే అక్కడ పోతుంది దాని మీద. అంటే కట్టి తీసేసే బాధ్యత నాది కాదు, సున్నం పోసేదే నాదేని. అది కూడా సర్వీస్లో భాగమని గ్రహించరు. అట్లాంటి టైంలో నార్పల్ మండలంలో 36 గ్రామాల్లో నేను చూసినప్పుడు మొట్టమొదటిసారి అక్కడ ప్రవీణు, నాగరాజు ఆ గ్రామాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి రెసిడెన్షియల్ స్కూల్కు సెలెక్ట్ చేసినప్పుడు ఎంత ఆనందమైందంటే వాళ్ళు ఎవరు గుర్తించరనమాట. ఆ గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి 2-3 టీచర్లను పెట్టి అక్కడ బోధించి 50 మంది తీసుకుంటే 30 మంది 20 మంది సెలెక్ట్ చేసి ఆ రెసిడెన్షియల్ స్కూల్ పంపడం ఒకటి. ఒకసారి అనుకోకుండా హాస్పిటల్కి వచ్చినప్పుడు 9వ తారీఖు ఇక్కడ ఒక ఆటో వచ్చి అన్నం వడ్డిస్తాడు, మమ్మల్ని కూడా తినమన్నారు మన ఆశా వర్కర్సు. మరి వాళ్ళ పల్లెల నుంచి వచ్చిన వాళ్ళకు పౌష్టికాహారం అందించి చేయడం కూడా గొప్ప విషయం ఇది. అట్లాంటి కార్యక్రమాలు బస్టాండ్లో ఒకసారి చూసినప్పుడు నీళ్ళకి అది ఫిల్టర్ వాటర్ పెట్టి ఎండలకాలంలో నీళ్ళు ఇవ్వడం కానీ ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మన మండలంలోని ఒక ఆణిముత్యము మన జనాల కోసం సర్వీస్ చేసేదానికి మనం ఉద్యోగించి ఎక్కడో అమెరికాలో ఉన్న కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసినందుకు మరొకసారి ఆ పిల్లగాన్ని అభినందిస్తున్నాము. మరిన్ని కార్యక్రమాలు మన మండలంలో ఉన్నటువంటి కార్యక్రమాలు గుర్తించి మన అవన్నీ కూడా తీర్చి మంచి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. మరొకసారి అందరికీ ధన్యవాదాలు సార్. మాకు ఇంత చేసి మాదొక చిన్న చిరకోరిక, మీ మీద ఒక చిన్న సాల్వతో మిమ్మల్ని సత్కరించుకోదలుచుకున్నాము. దయవుంచి మీ పర్మిషన్ ఇవ్వండి సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా ఈ సహకారంలో భాగం ఫస్ట్ మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన మా ప్రవీణ్ అన్న ఈ ప్రోగ్రాం మొత్తం ఇంతగా అన్నతో రిక్వెస్ట్ చేసి ప్రతి క్షణము ఫాలోఅప్ చేసి మా హాస్పిటల్ ఉన్నతికి ఎంతో అధికంగా కష్టపడి సహాయం చేసిన ప్రవీణ్ అన్న కూడా మీరు రండి 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 కూర్చో 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 మా సిహెచ్ఓ సిహెచ్ఓ పిలిచండి. సేవ గుర్తింపుంటే ఆయన ద్వారా మేము అందరితో ఇచ్చేసినాం కాబట్టి మాకు ప్రతి క్షణము అందుబాటులో ఉండి మాకు ఏది కావాలో అది అన్న ద్వారా తీర్చారు కాబట్టి మాకు చిన్న సన్మానం. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ సార్. పెద్ద ఆయన గోగూడు లక్ష్మీరెడ్డి గారు శ్రీకృష్ణ ట్రస్ట్ అధినేతకు చిన్న సత్కారం చేస్తున్నారు. అందరూ క్లాస్ పెట్టండి. సార్ ఒక చిన్న పొరపాటు, దీంట్లో భాగంగా ప్రతిరోజు మాకు ప్రతి నెల భోజనాలు తీసుకొస్తున్నారు యూత్ దళం. దయవించి వాళ్ళు ఒకసారి ఇక్కడికి రావాల్సిందిగా మేము తెలుసుకుంటున్నాం. వాళ్ళు మన్నించండి, మిమ్మల్ని కొద్దిగా మేము తెలియజేస్తున్నాము. పెద్దమ్మ దిలీప్, రవి, సూరి, సార్ మేము రోజు డిలే చేసుకున్నాం, దయచేసి ఏమనుకోద్దండి. వీళ్ళంతా దాదాపు 6 సంవత్సరాల నుంచి ఏ రోజు భోజనం అవసరమైన వచ్చి థ్యాంక్ యూ సార్. మరొకసారి ఆ టీం భోజనాలు వడ్డించే టీం అందరికీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ పైకి ఎక్కండి. కొద్దిగా ఇట్లా మీరు